దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 274. రత్నప్రభ దీనంగా అల్లుడి వైపు చూస్తుంటే, "నీ కన్నీళ్ళు నా మనసుని మార్చలేవత్తా. మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపో" అంటూ భరత్ సీరియస్ అవుతూ వాళ్ళ అత్తకి గుమ్మం వైపు దారి చూపిస్తాడు. "అలా మాట్లాడకు భరత్. నీ ఆస్తుల కోసం నేను ఆశపడింది నిజమే. నీ ఆస్తులతో నేనిక్కడ లగ్జరీగా బతికాను. కానీ నా ప్రేమలో నీకు ఎక్కడా లోటు చేయలేదు. నా కూతురు నీకు భార్య అయితే తను కూడా నాలాగా అష్ట ఐశ్వర్యాలతో సుఖపడుతుంది అని శక్తి జీవితంతో ఆడుకోవాలి అనుకున్నాను. దయచేసి నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళమని అనకుండా నువ్వు ఏ శిక్ష వేసినా భరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనకు" అని వేడుకుంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. సౌమ్య ఆ మాటల్ని కోపంగా వింటూ ఉంటే భరత్ నిర్ణయం ఏమిటా అని సామ్రాట్, శక్తి, అరుణ్, రత్నప్రభ భర్త భరత్ వైపు చూస్తుంటారు. దెబ్బలతో పడి ఉన్న ప్రకాష్ పైకి లేవాలన్నా లేవలేకపోతుంటాడు. "లేదత్తా, నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి కూడా మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించను. సర్వెంట్స్‌తో నిన్ను బయటికి గెంటక ముందే నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది" అంటాడు. భరత్ మాటలకి రత్నప్రభ హృదయం ముక్కలవుతుంది. "నీ అల్లుడితో ఛీ అనిపించుకుంది సరిపోలేదా? ఇంకా నీ అల్లుడితో మాటలు పడాలని ఉందా?" అని అడుగుతాడు రత్నప్రభ భర్త. ఇక ఆ మాటలతో రత్నప్రభ తలదించుకొని గుమ్మం వైపుకి అడుగులు వేస్తుంటుంది. వాళ్ళ అత్తని ఇంటి నుంచి బయటికి పంపించడానికి భరత్ మనసు కూడా భారమై కళ్ళల్లో కన్నీటి చెమ్మ తేలుతున్నా ఆ కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మనసు రాయి చేసుకొని గంభీరంగా ఉండిపోతాడు. రత్నప్రభ గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి, "నా కూతురు సౌమ్య ఒట్టి అమాయకురాలని నీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది భరత్. దయచేసి నా మీద ఉన్న కోపాన్ని నా కూతురు మీద చూపించకు. నీ నుంచి కోరుకునేది ఇక ఈ ఒక్కటే" అని చేతులు జోడించి చెప్పి కంటతడి పెట్టుకుంటూ ఆ గుమ్మం దాటి బయటికి వెళ్తుంటుంది. రత్నప్రభ వెళుతుంటే ఒక భరత్‌కే కాదు, సౌమ్యకి కూడా కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఎంత దుర్మార్గురాలైనా కన్నతల్లి అనే ప్రేమ ఉంటుంది కదా! ఆ ప్రేమ సౌమ్య కన్నీళ్లను కంట్రోల్ చేయలేకపోతుంటాయి. రత్నప్రభ భర్త కూడా కూతుర్ని బాధగా చూస్తూ, "మీ అత్త చెప్పింది కరెక్టే భరత్. నా కూతురు అమాయకురాలు. నా కూతురు నీ నీడలో సంతోషంగా ఉన్నాను అని ఫోన్లో చెప్పింది. ఆ సంతోషాన్ని నా కూతురికి ఎప్పుడూ కలిగిస్తావనే నమ్మకంతో ఉంటాను" అని చెప్పి సామ్రాట్‌ని, శక్తిని భార్య చేసిన తప్పుకు కాస్త గిల్టీగా చూస్తూనే వారికి చేతులు జోడించి వెళ్ళబోతుంటే, "నాన్న" అంటూ సౌమ్య ఏడుస్తూ దగ్గరకొస్తుంది. కూతురి బాధను అతను చూడలేక సౌమ్యని దగ్గర తీసుకొని, "మీ అమ్మ పేరులో ఉన్న రత్నం నీ మనసులో ఉందమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది" అంటాడు కూతురు తల నిమురుతూ. "కానీ నాన్న, ఒంటరిగా అమ్మ ఎక్కడికి వెళ్తుందేమోనని కాస్త భయంగా ఉంది" అని అంటుంది కంటతడి పెడుతూనే. "మీ అమ్మ గురించి నువ్వు బాధపడకు. డబ్బు మీద వ్యామోహం, గర్వంతో తను నన్ను వదిలేసినా నేను తనని వదిలేయలేను" అని చెప్పి అందర్నీ మరొకసారి చూసి కంటతడి తుడుచుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రకాష్ దెబ్బలతో మూలుగుతుంటే అరుణ్ కోపంగా వాడి షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి, "నేను వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్తాను సామ్రాట్" అని అరుణ్ వాడిని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తాడు. భరత్ పక్కపక్కన ఉన్న సామ్రాట్, శక్తి దగ్గరికి వచ్చి, "మా అత్త చేసిన దుర్మార్గానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను శక్తి" అంటూ భరత్ శక్తికి చేతులు జోడిస్తాడు. శక్తి ప్రశ్నార్థకంగా సామ్రాట్ వైపు చూస్తుంటే, "ఆవిడ చేసిన తప్పుకి
నువ్వు క్షమాపణ చెప్పడం ఎందుకులే భరత్ అంటాడు సామ్రాట్. అవును భరత్. ఆ రోజు మీ అత్త ప్రకాష్‌ని అడ్డు పెట్టుకొని నాకు అన్యాయం చేయబోయినా, ఏదో దేవుడు నన్ను కాపాడినట్టు ఆ డ్రగ్ సామ్రాట్‌కి చేరింది. ప్రాణంగా ప్రేమించే భర్త, నేనంటే ప్రాణం విడిచే కూతురు, అందరి ఆదరాభిమానాలను చూపిస్తున్న మంచి కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను. చేసిన తప్పులకి ప్రకాష్ జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తే, మీ అత్త నిన్ను ఈ ఇంటిని విడిచి వెళ్ళి శిక్ష అనుభవించబోతుంది. అలా అని చెప్పి మీ అత్తని నేను ఎప్పటికీ క్షమించను. ఎందుకంటే నేను రేపుకి గురైనప్పుడు నేను పడ్డ మానసిక వేదన ఆ క్షమాపణకి అడ్డు వస్తుంది అంటుంది శక్తి. శక్తి మనసులో ఉన్న ఆవేదన అందరికీ అర్థమై తనని బాధగా చూస్తుంటారు. వెళ్ళొస్తాను సౌమ్య అని శక్తి చెప్పి రా సామ్రాట్ అంటూ బయటికి వెళ్తుంది. సామ్రాట్ భరత్ భుజం తట్టి కంటతడి పెడుతున్న సౌమ్యని చూసి శక్తితో కలిసి వెళ్ళిపోతాడు. కానీ శక్తి విషయంలో వాళ్ళ అత్త చేసిన పనికి భరత్ మనసు ఇంకా గిల్టీగానే ఉండి భరించలేక, అసలు ఇలాంటి పని ఎలా చేయగలిగావత్తా? శక్తికి సామ్రాట్కి నా మొహం చూపించుకోవాలంటేనే కష్టంగా ఉంది. ఏమైనా నువ్వు క్షమించరని తప్పు చేశావత్తా. అందుకే నిన్ను ఈ ఇంటి నుంచి పంపించక తప్పలేదు అని అనుకొని బాధపడుతుంటాడు. ఆ విషయం సౌమ్యకి కూడా అర్థమయ్యి భరత్‌ని చూస్తూ వచ్చి, మా అమ్మ ఇంత దుర్మార్గానికి పాల్పడటానికి అసలు కారణం నేనే బావా. నేను అనేది లేకపోతే అసలు ఇదంతా జరిగి ఉండేదే కాదు. ఆస్తి కోసం నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశం మా అమ్మ మనసులో ఉందని నాకు ముందే తెలిసి ఉంటే అసలు నేను ఇక్కడికి రాకపోయేదానిని బావా. ఆ తల్లికి కూతురిగా నీకు నా మీద కూడా కోపంగా ఉంటే చెప్పు బావా. అమ్మతో పాటు నేను కూడా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. రత్నప్రభ చేసిన దుర్మార్గాన్ని భరత్ యాక్సెప్ట్ చేయలేకపోయినా సౌమ్యని దగ్గరికి తీసుకొని తన కన్నీళ్ళు తుడిచి, తల్లి తప్పు చేస్తే కూతురికి శిక్ష వేసేంత దుర్మార్గుని కాదు సౌమ్య నేను. అత్త నీ కారణంగానే ఇలా చేయొచ్చు. కానీ ఇందులో నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు. నీ తప్పు లేనప్పుడు నేనెందుకు నిన్ను ఇంటి నుంచి వెళ్ళమంటాను? ఆల్రెడీ అత్తను దూరం చేసుకొని బాధపడుతున్నాను. ఇప్పుడు నిన్ను కూడా దూరం చేసుకొని బాధపడలేను అని కంటతడి పెట్టుకుంటూ చెప్తుంటే, సౌమ్య ఏడుస్తూ భరత్‌ని హగ్ చేసుకొని, నన్ను దూరం చేసుకోనన్నందుకు థాంక్స్ బావా. అమ్మ చేసిన తప్పుని నేను కూడా ఎప్పటికీ క్షమించలేను. కానీ బావా, మీ అత్త మీద నీకు ఎంత ప్రేమ ఉంది అనేది ఆ రోజు మీ అత్త ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆ క్షణం నీ పంతాన్ని వదిలేసి నా మెడలో తాళి కట్టినప్పుడే నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీ అత్త మీద నీకు ఎంత కోపంగా ఉందో కూడా నేను అర్థం చేసుకోగలను. మీ అత్త బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది అని బాధ కూడా నీకు ఉండొచ్చు బావా. కానీ బావా, నాన్న ఒక మాట చెప్పాడు కదా! అమ్మ నాన్నని వదిలేసినా మా నాన్న అమ్మని వదిలేయడు అని చెప్తుంది ఏడుస్తూ. అసలు అంత మంచి మనసున్న మావయ్యని అత్తయ్య వదిలేసి ఎలా దూరంగా ఉండగలిగింది సౌమ్య అని అడుగుతారు భరత్. మా అమ్మకి డబ్బు మీద ఉన్న పిచ్చితోనే ఇలా చేసిందని అర్థమవుతుంది కదా బావా. ఇంకెప్పుడు తన నీడ కూడా మన మీద పడనివ్వకూడదు. శక్తి విషయంలో చేసిన ద్రోహాన్ని మనం ఎప్పటికీ క్షమించకూడదు. అదే జీవితాంతం ఆవిడ అనుభవించబోయే శిక్ష అని చెప్తుంది భరత్‌ని హగ్ చేసుకొని ఉండి. వాళ్ళ అత్త చేసింది తప్పైనా, వాళ్ళ అత్తని ఇంటి నుంచి బయటికి పంపించినందుకు భరత్ కంటతడి పెట్టుకుంటూనే సౌమ్య వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ, ఈ క్షణం నుండి మనకంటూ ఇంకా ఎవ్వరూ లేరు సౌమ్య. నీకు నేను, నాకు నువ్వు. ఇంకెప్పుడు అత్త గురించి మన దగ్గర టాపిక్ తీసుకురాకు. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదొక్కటే అంటాడు. సరే బావా, నువ్వు కోరుకున్నట్టుగా ఇంకెప్పుడు ఆవిడ గురించి తీసుకురాను అంటుంది. అత్త ఇక్కడ లేకపోతే ఏం? నన్ను అర్థం చేసుకున్న భార్యగా
నువ్వు నాకు తోడుగా ఉన్నావు సౌమ్య. నాకు నీ తోడు చాలు అని మనసులో అనుకుంటాడు. రాజశ్రీ, వినోద్, చరిత్రతో పాటు విక్రమాదిత్య గారు, ప్రభావతి గారు కూడా సామ్రాట్ ఇంట్లో కూర్చొని ఉంటారు. అసలు ఆ రత్నప్రభనైనా ఎందుకు వదిలేశారు? తను నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నందుకు ఆవిడను కూడా పోలీసులకు పట్టించాల్సింది అంటాడు విక్రమాదిత్య గారు. నిజమే, ఆ పని చేస్తే పోయేది అంటుంది ప్రభావతి గారు కూడా. వినోద్, చరిత, రాజశ్రీ కూడా అదే అభిప్రాయంతో రత్నప్రభ మీద కోపంగా ఉంటారు. అమ్మా, మీకొక విషయం అర్థం కావట్లేదు. రత్నప్రభకి జైలు శిక్ష కన్నా ఇప్పుడు అంతకన్నా పెద్ద శిక్ష పడినట్టు లెక్క. రత్నప్రభ ఆస్తుల కోసమే రావచ్చు. కానీ అంతకు మించి అల్లుడి మీద ప్రేమానురాగాల్ని పెంచుకుంది. ఇప్పుడు ఆ మేనల్లుడికి దూరమై పెద్ద శిక్ష అనుభవించబోతుంది అంటుంది శక్తి. అవును అత్తయ్య గారు, శక్తి చెప్పింది కరెక్ట్. భరత్ ఆ ఇంటి నుంచి ఆమెను పంపించడమే భరత్ ఆమెకు వేసిన పెద్ద శిక్ష అంటాడు సామ్రాట్. వాళ్ళ మాటలతో అందరి మనసులు కాస్త ప్రశాంతిస్తాయి. బయటికి వచ్చిన రత్నప్రభ రోడ్డు పక్కన ఓ బండ మీద దిక్కులేనట్టుగా కూర్చొని ఏడుస్తుంటే ఆమె భర్త అక్కడికొచ్చి, నీ అల్లుడు నిన్ను పోలీసులకి పట్టీయకుండా వదిలేసినందుకు ఏడుస్తున్నావా అని అడుగుతాడు. భర్తని చూసి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, చచ్చిన పామును ఇంకా చంపాలని చూడకండి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది ఆ దుర్మార్గుడు నా కూతుర్ని బలాత్కారం చేయబోయిన సమయంలో బాగా అర్థమైంది. వాడి చేతిలో ఆ క్షణం నా కూతురు అల్లాడిపోతుంటే నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. శక్తి కూడా నా కూతుర్లాంటి ఒక ఆడపిల్లే కదా! తను పడిన బాధ కూడా నాకిప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు శక్తికి ఆ సంఘటన జరిగి భరత్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు తనని మెడ పెట్టి బయటికి గెంటాను. కానీ అదే శక్తి ఇప్పుడు నా కూతురు జీవితాన్ని కాపాడింది. శక్తికి నేను చాలా రుణపడి ఉన్నాను. నిజంగానే శక్తి విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను. నా అల్లుడు ఇంటి నుంచి బయటికి గెంటి నాకు తగిన శిక్ష వేశాడు. ఈ మాత్రం శిక్ష నాకు పడాల్సిందే. ఇంకెప్పటికీ నేను నా కూతుర్ని, అల్లుడిని చూడలేను అని చెప్పి బోరున ఏడుస్తుంటుంది. ఎంత రత్నప్రభ మీద అతనికి కోపం ఉన్నా ఆ క్షణం భార్యని జాలిగా చూస్తుంటాడు. కొద్దిసేపటికి రత్నప్రభ కన్నీళ్ళు తుడుచుకొని భర్త ముందుకొచ్చి, మీ పేదరికంలో నేను ఉండలేక మిమ్మల్ని, సౌమ్యని చిన్నప్పుడే వదిలేసి వచ్చాను. ఇప్పుడు దిక్కు లేకుండా రోడ్డు మీద పడ్డాను. మిమ్మల్ని దీనంగా చేతులు నమస్కరించి అడుగుతున్నాను. మీ నీడలో నాకు కొంచెం చోటిస్తారా అని అడుగుతుంది. ఆ క్షణం అతను చెమ్మగిలుతున్న కళ్ళతో భార్య భుజం చుట్టూ చేవేసి, పద అంటూ తీసుకుని వెళ్తాడు. కాసేపటికి వాళ్ళ ఊరు వెళ్ళే పల్లె వెలుగు బస్సు వస్తే భార్యను తీసుకుని ఆ బస్సు ఎక్కుతాడు. అలా రత్నప్రభ భర్తతో కలిసి ఆ పల్లెటూరికి వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనకు క్యారెక్టర్స్ ఎక్కువ అవుతాయని రత్నప్రభ భర్తని అవసరం కొద్దీ నామమాత్రానికి తీసుకొచ్చాను. సో, ఈ ఇద్దరి క్యారెక్టర్స్ కూడా ఇక్కడితో ఎండ్ అయ్యాయి. అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.